వేదిక అయినటువంటి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లు 29వ తారీఖున జరిగినవి. ఈ ఛాంబర్లో అన్ని రకాల వ్యాపారస్తులు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ వేదిక సభ్యుల సమస్యలకు, రాజకీయాల్లో ఉన్నటువంటి జీవోల ద్వారా రకరకాల అప్డేట్స్ అవుతూ ఉంటాయి. వాటి ద్వారా వ్యాపారస్తులకు తెలియపరచడం, దానివల్ల కొన్ని సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియపరచడం ఒక అనుసంధానంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తూ ఉంది. అలాగే ఛాంబర్లో ఉన్న సభ్యులకు ఏదైనా సమస్య వచ్చినా రాజకీయంగా కానీ, సంఘ విద్రోహ శక్తుల నుంచి కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒత్తిళ్లు కానీ ఇబ్బందులు కానీ కలిగితే మా ఛాంబర్కి తెలియపరుస్తారు. దాని మీద సున్నితమైన వ్యవహారాలు కాబట్టి చక్కగా పరిష్కారాలు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి ఈ వేదిక. మరి 29వ తారీఖున ఛాంబర్ ఎలక్షన్లు జరిగినాయి. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలలో మా సభ్యులు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఆ రోజున ప్రత్యర్థి వ్యక్తులు నన్ను ఒక ప్రాంత కార్డుతో నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా వ్యాపారస్తులు ప్రాంతం కన్నా కూడా నా సమర్థత మీద నమ్మకంతో వారు ఇక్కడ అసౌకర్యం కలిగినా కూడా 2 గంటలు 3 గంటలు 100 కోట్ల ఆస్తి పనులు కూడా క్యూలో నిలబడి నా కోసం వచ్చి ఓటు వేసి నాకు బలాన్ని చేకూర్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సమస్యలు అనేది చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ రకరకాల వస్తాయి. ఏ సమస్య వచ్చినా కూడా మా ఛాంబర్ టీం, మా పాలక వర్గం ఎప్పుడూ వారికి అండగా ఉండి సమస్య పరిష్కారానికి సమర్థవంతంగా చేస్తామని చెప్పేసి సవినయంగా మనం చేసుకుంటాం. స్థాపించిన ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ రోజున గుంటూరులో ఉన్నటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు కూడా స్వాతంత్రం కంటే ముందే వ్యాపారస్తులకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజు ముందు చూపుతో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఒక 7 దిగ్గజాలు స్థాపించడం జరిగింది. ఆ రోజు తర్వాత దినదాభివృద్ధి చెంది 1990కి వచ్చినప్పటికీ దాదాపు 900 మంది మెంబర్షిప్ చేరడం జరిగింది. అదే కాకుండా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది మెంబర్స్ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి కూడా మెంబర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఎక్కువ మంది ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుల పైన ప్రభుత్వాలు కానీ, బయట వాళ్ళు కానీ, అధికారులు కానీ పెత్తనం చెలాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నటువంటి అధినేత కానీ, దానికి సంబంధించినటువంటి కమిటీ కానీ పోరాడి దాన్ని తీసేయించి వ్యాపారస్తుల యొక్క లాభం కోసం ప్రయత్నం చేసేది మన ఛాంబర్ ఆఫ్ కామర్స్. దీనికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. కేవలం వ్యాపారం స్వచ్ఛందంగా సేవ చేయడం తప్ప మరే కార్యక్రమం చేసే అవకాశం లేదు. మరి 90లో ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సంవత్సరానికి 100 మంది దాకా కారు చూపిస్తాం. గవర్నమెంట్ ఏది ఉన్నప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ సహకరించి మన ఇబ్బంది పెడితే ఏ గవర్నమెంట్ ఉన్నా మన ధర్నాలో లేకపోతే బంధులో లేదు పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, వ్యాట్ ట్యాక్స్ కానీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా తీసేయమని చెప్పి ఆ రోజు కొట్టాడిన మొట్టమొదటి సంస్థ ఏదంటే మన గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పి మనం చేస్తున్నాం. దానికి మేము అందరూ కూడా గర్వపడతాము. ఎందుకంటే అందరూ మా ఈసీ మెంబర్లు కానీ, సభ్యులు కానీ మాకు పనిచేసే అవకాశం ఉంది. అలాంటివి
ఇప్పుడు మొన్న జరిగినటువంటి 83 అయిపోయి 84 అడుగుతున్నప్పుడు పరిస్థితుల్లో జరిగినటువంటి ప్రతిష్టాత్మక ఎన్నికల్లో దాదాపు 985 ఓట్లు పోలేని. దాంట్లో మరి అందరూ అప్పీల్ చేశారు, అయ్యా మాకు ఓటేయండి అని చెప్పి ఏదో సేవ చేస్తామని చెప్పారు. అయినా గుంటూరులో స్థిరపడి వ్యాపారం చేస్తూ 10 మందితో కలిసి మీరు తిరిగేటువంటి వ్యక్తి, అదే కాకుండా అనేక రకాల ఉద్యమాలే కాకుండా ఏ కులంలో పుట్టాడో ఆ కులం కోసం కూడా పనిచేసే వ్యక్తి, వ్యాపారంతో ఇబ్బంది అయితే ఆ పుట్టిన గడపైన పిల్లవాడు కూడా ఆ రోజు ఉద్యమాలు చేసి వాళ్ళకు మేలు చేసే పరిస్థితి ఉండి మరి ఏడుచూడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఒక ప్యానల్ వేసి పాత కొత్త కలయికతోటి ప్రాంతాల విభేదం లేకుండా మరి చేయడం జరిగింది. పైపెచ్చు ఆయన చెప్పే మాట ఏంటంటే మా ధ్యేయం ఏంటంటే చమడా కామర్స్ని అభివృద్ధి చేయడం, వ్యాపారంతో సమస్య తీర్చడం, ఏ సమస్య నా నోటీస్కి వస్తే నేను ఉండి పనిచేస్తా అని చెప్పే పరిస్థితి మనందరం కూడా వింటున్నాం, చూస్తున్నాం, తెలుసుకున్నాం. అయితే మన జరిగిన ఎన్నికల్లో 596 ఓట్లు సాధించి ఎదురు వ్యక్తి రంగా బాలకృష్ణకి 390 ఓట్లు వచ్చి, రంగా రామకృష్ణకి 8 ఓట్లు వచ్చి, మిగతా కొన్ని పనికిరా అంటే చల్ల ఓట్లు కానీ ఓటు ఎవరికైనా ఉన్న పరిస్థితి ఉంది. ఇద్దరు 186 ఓట్ల మెజార్టీతోటి మన ఏతూరు వెంకటేశ్వర ప్యానలు మొత్తం చేశారు. కేవలం అసోసియేషన్ వాళ్ళే 2-3 తప్ప మిగతా అన్నీ కూడా మరి ఆ కమిటీ కానీ వ్యాపారస్తుల మద్దతు కానీ వాళ్ళందరూ వెంకటేశ్వర్లు కమిటీ నమ్మకం కానీ జరిగిన దానివల్ల మొత్తం ప్యానల్ గెలిపించినందుకు ప్రత్యేకంగా ఏ రకమైన గొడవ లేకుండా సైలెంట్గా మరి ఇబ్బంది లేకుండా జరిగిన ఎలక్షన్కి వ్యాపార వర్గాలకి, ఓటర్లకి, డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. అయితే పొద్దున ఏంటంటే అనవసరంగా 2 గంటలు వేస్ట్ చేశారు ప్రతిపక్షం. కావాలన్నా వెన్యూ మార్చాలన్నా టైం మార్చాలన్నా మన చేతిలో ఉండదు. యాక్చువల్ బయలా ప్రకారం ఇప్పుడు 84 ఏళ్ల కింద బయలా నేను చూడాలంటే అయ్యేపటి కాదు, ఆయన చెప్తాం. ప్రైవేట్ ఓటర్ ఐడెంటిటీ కార్డు అంటే ఉంటే తెలియపడతారు. అది కూడా కమిటీ యొక్క నిర్ణయం ప్రకారం జల్లబడిలో పాస్ చేసిన తర్వాత ఈ సంవత్సరం మనం పెడితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ గంటకి రావాలంటే మార్చే పరిస్థితి కాదు. మేము కమిటీ నిర్ణయించిన తర్వాత అది జల్లబడిలో పెట్టి అది ఆమోదిస్తే ఆ తర్వాత వస్తే కానీ మన ఇష్టం వచ్చేట్టు పెట్టుకోవడానికి మార్చుకోవడానికి మన ఇష్టం కాదు. వ్యాపారస్తుల నమ్మకంతో ఏటూరు వెంకటేశ్వరుడు వాడి ప్యానల్ మొత్తాన్ని గెలిపించినందుకు సైలెంట్గా ఉన్నా ఏమన్నా వెంకటేశ్వరుడు ఈ వ్యాపారస్తుల యొక్క కోరికలు ఒమ్ము కాకుండా వాళ్ళ ఇబ్బందుల్ని తీర్చడానికి ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన మ్యాటర్ కాదు. అందరం తింటాం, అందరం కలిసి పనిచేస్తాం. మాకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ ఉందో దానికి ఎదురు చూద్దాం. కానీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సహకరిస్తాం, అభివృద్ధి కోసం పాటుపడతాం తప్ప ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. బయట ఉంటే ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, మోసం ఉండొచ్చు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెట్లెక్కి వ్యాపార సమస్యలు పోట్లాడేటప్పుడు ఏ పార్టీలో ఉన్నా పార్టీని పక్కన పెట్టి వ్యాపారస్తులు దృష్టితో పనిచేస్తున్న సంస్థ తప్ప ఈ సంస్థ అధినేత కానీ సంస్థ కానీ అదే కార్యక్రమం చేస్తుంది తప్ప రెండో కార్యక్రమం చేసే అవకాశం కానీ అవసరం కానీ లేదు. ఇప్పుడు జరిగి చెప్పేదంటే ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, కేవలం సేవా సంస్థ, కేవలం వ్యాపారస్తుల సమస్య తీర్చడం కోసం పెట్టాం. ఆ రోజు పెద్దలు పెట్టారు. ఆ పెద్దల యొక్క మాట నిర్ణయం మా బయలా ప్రకారం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఏ గొడవ లేకుండా వేసిన ఓటర్లకి నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా పనిచేస్తుంది. నమ్మకంతో చేసినట్టు ఏడుచూరు వెంకటేశ్వర ప్రసంగించడానికి
ఈ సంస్థ యొక్క అభివృద్ధి, ఈ సంస్థ యొక్క బలపడటానికి కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయినటువంటి అత్యధిక మేరతో చేసినటువంటి సౌమ్యుడు మరి పనిచేసే వ్యక్తి ఆయన కూడా మరి ఈ విషయాలు కానీ వ్యాపార గురించి మాట్లాడి మనం చేస్తాం.